జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వెలసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ గురువారం వరకు 5 రోజుల పాటు వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాతరలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు పరిశీలించేందుకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో శాంతి సమావేశం జరిగింది. ఇందులో పట్టణ ప్రజలు, పెద్దలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పట్టణ ప్రజలు, పెద్దలు, ఇతర నాయకులు అమ్మవారి జాతర నిర్వహణలో ఇచ్చిన సూచనలను, సలహాలను క్షుణ్ణంగా ఇచ్చారు. అనంతరం వారి సలహాలు, సూచనలకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమాధానమిస్తూ సమావేశమును ఉద్దేశించి ప్రసంగించారు. పోలేరమ్మ అమ్మవారి జాతర ప్రాంత ప్రజల ఆరాధ్య ఉత్సవం కావడంతో లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారని, వారి సౌకర్యార్థం అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని, పంచాయతీ మరియు మున్సిపల్ శాఖలు శుద్ధనీరు, విద్యుత్, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అలాగే వైద్య శిబిరాలు, ట్రాఫిక్ నియంత్రణ, తాత్కాలిక బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలేరమ్మ జాతర ఆధ్యాత్మిక, సాంస్కృతికంగా ఉన్నత స్థాయి ఉత్సవమని, దీనిని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రజలు కూడా పోలీసులతో సహకరించి జాతరలో శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అరవభూమి శ్రీనివాసులు రెడ్డి, కమిటీ సభ్యులు గొల్లగుంట మురళి, ఏఎంసీ చైర్మన్ పొనుగోటి విశ్వనాథం, టీడీపీ నాయకులు పులికొల్లు రాజేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ 2 సార్లు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు సూచనలు, సలహాలకి ఈరోజు శాంతి సమావేశం, సాంప్రదాయాలన్నీ శాంతి సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జాతర శాంతి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీ గొల్లగుంట మురళీకృష్ణ గారు కోరుతున్నాం. నమస్కారం. అధ్యక్షుడు మా బాస్ గురుకుల రామకృష్ణ గారికి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ సిఐ గారికి, రాజేశ్వరరావు, మన రామదాస్, గంగాధర్కి, అనిల్, ఆనంద్, కృష్ణ గారికి, మా అమ్మవారి గారికి, కృష్ణకి, ఈవో గారికి, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా కమిటీ వచ్చింది. పీస్ కమిటీకి రోజు రావడం అన్న విషయం, ఈ జాతర ప్రశాంతంగా జరగాలని అమ్మవారిని ఆశిస్తూ ఈ పీస్ కమిటీ నిర్ణయించిందండి. ఈ రోజు ఏమైనా సలహాలు వస్తే దాన్ని పాటించి ప్రొడక్ట్ అది చేస్తాం. శ్రీ పోలేరమ్మ జాతర చూసుకుని వెళ్తూ ఉంటుంది. అందరూ కూడా బాధ్యత వహించి వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యం లేకుండా చాలా దర్శనమిచ్చే విధంగా ఏర్పాటు చేయాలనుకునే ప్లాన్ చేస్తున్నాం. విఐపీలు కూడా ఈసారి ఎవరైతే స్వచ్ఛందంగా విఐపీ ఉంటారో, ఎక్స్ ఎమ్మెల్యే కావచ్చు, ఎక్స్ మినిస్టర్ కావచ్చు, అలాంటి ప్రోటోకాల్ వాళ్ళు మాత్రమే విఐపీ. ఈసారి అది కూడా ఎంఆర్ఓకి అప్పచెప్తున్నాం. ఆ బాధ్యతలో ఎంఆర్ఓ వారు తీసుకొని వాళ్ళ శాఖ పెట్టుకొని అన్ని దగ్గర పకడ్బందీగా ఆ బాధ్యత తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలా అవసరాలు జరిగేవి. మనం పెట్టే మన మొబైల్ ఆ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ పెడతామో ఆ డిపార్ట్మెంట్ వదిలేయడం అంతా గతంలో చేయడం జరిగింది. ఈసారి అలా కాకుండా వచ్చేటటువంటి భక్తులకి దర్శనం తీరా ఇప్పించాలి. విఐపీలు మ్యాక్సిమం ఎవరైతే విఐపీ వాళ్ళే కీప్ చేయాలనే కాన్సెప్ట్ ఈసారి మనం బాధ్యత జరుగుతుంది. అందుకని ఈ బాధ్యతల్ని ఎంఆర్ఓ తీసుకొని మరి ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి ఒడిదుడుకు లేకుండా జాగ్రత్తగా చూసుకుని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. అక్కడ చాలా చిన్న సమస్య, ఆ రైతు ట్రైన్ టౌన్ ఉంటే క్లోజ్ చేస్తారు. కానీ మల్లకాలం దగ్గర నుంచి అమ్మవారి చాలా ట్రైన్ క్లోజ్ చేస్తారు.
ఒకసారి మీరు చేయండి. ఎందుకంటే పెడతాం, మీరు గవర్నమెంట్ పెడతాం, పెడతాం వాళ్ళు ఏం చెప్తే చేయబడి అందులో అంటే వాళ్ళది గత సంవత్సరంలో జరిగిన జాతర యొక్క ఖర్చు, రాబడి ఎంత, ఖర్చు ఎంత అనేది ఇంతవరకు తేలేదు. మీరు అంతకుముందు గత 5 సంవత్సరాలుగా చేస్తున్న జాతరకి మీరు పర్టికులర్గా మీరే చెప్పేవారు, ఇంత వస్తుంది, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఉందని. గత సంవత్సరం కూడా గురించి ఎవరు ప్రస్తావించలేదు, మీరు చెప్పలేదు. కూడా దేనికి ఖర్చు పెట్టాలో చెప్తారు. అది మీరు రాష్ట్ర పండుగ అయిన తర్వాత రోడ్డు టౌన్ చేసి రాష్ట్ర పండుగ వస్తుంది. నెక్స్ట్ కమిటీ నమోదు చేసేటప్పుడు రోడ్డు ప్రాంతంలో 3 నమ్మకాలు నెక్స్ట్ బాగుంటుంది. ఇది మొదటిది టౌన్ రోడ్డు చేయడం సంప్రదాయంలో చేయాల్సింది. నాకు తెలిసి ఇప్పుడు జనవరి మాసం కూడా జరిగింది కాబట్టి అమ్మవారి మనలో ఏ సాంప్రదాయంగా ఉంటుందో దాని ప్రకారం జరుగుతుంది. మనం పోలేరమ్మ జాతరని 1788 జరుపుకుంటున్నాం. జాతరని 2009 నుంచి 2014 దాకా ఒక ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి జాతర జరిపించారు మన గౌరవ శాసనసభ్యులు. అదేవిధంగా 2014 నుంచి 2019 దాకా అధికార ఎమ్మెల్యేగా జాతర జరిపించారు. అదేవిధంగా ఇప్పుడు అధికారం 2వ సంవత్సరం అవుతుంది. అంటే మొత్తం మీద 12 సంవత్సరాలు ఆయన చేతుల మీద జాతర జరుగుతుంది. ఇది ఇప్పుడు దాకా ఉండే ఏ ఎమ్మెల్యేకి రికార్డు లేదు. అది మన ఏకైక ఎమ్మెల్యే గురువుల రామకృష్ణ గారు. అంటే ఆయన గొప్పగా చెప్పడం కాదు, ఆయన అనుభవం గురించి చెప్తున్నాం. ఆయన అనుభవం జాతర ఉంటే అనుభవం ఆయన అనుభవాన్ని నేను చెప్తున్నాను. 2009 దాకా పోలేరమ్మ జాతర విపరీతమైన జనసందోహం వచ్చినా కానీ ఏర్పాట్లు కానీ, ఘటోత్సవ కార్యక్రమాలు కానీ, ఘటోత్సవ కార్యక్రమాల పార్కచర్లు కానీ, అదేవిధంగా క్యూ లైన్లు కానీ, దర్శనాలు కానీ, ఊరేగింపు కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మార్పు తీసుకొచ్చిన వ్యక్తి మన గురువుల రామకృష్ణ. ఎందుకంటే 2009లో మొట్టమొదటి ఎమ్మెల్యే అయినాక అప్పుడు దాకా పార్కచర్ల సింపుల్ గా జరిగేది. ఒక రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన జాతరలాగా ఆ రోజు మనోజ్ గారిని, అంటే నాగూర్ బాబు గారిని, శ్రీలేఖని ఒక అద్భుతమైన పాఠకచర్య పెట్టించాడు. అదేవిధంగా క్యూలైన్ డెవలప్ చేశాడు. అదేవిధంగా 2009 దాకా మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈరోజు బుక్స్ ఉన్నాయి. పోలేరమ్మ ఆ రోజు దాకా ఎంత జమ అయిందో అంత డబ్బులని లోకల్ పీపుల్ దాకా వసూలు చేసి ఆ సంవత్సరం అది ఎండ్ చేసేవాళ్ళు. ₹1 బ్యాంక్ బ్యాలెన్స్ అంటూ ఉండేది కాదు. 2009 నుంచి ఎమ్మెల్యే గారు రెవెన్యూ పెంచాడు. అమ్మవారికి బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే గురువుల రామకృష్ణ గారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి ప్రజల మనోభావాల్ని గౌరవించి చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. పోలేరమ్మ నగలు చూడాలా, పోలేరమ్మ నగలు మేమంతా చూడాలా, మా కళ్ళ చూడాలా, రాజా గారు ఇచ్చినాడు చూడాలా, అంతకుముందు ఉన్నాడు చూడాలంటే ఆంజనేయ స్వామిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆ రోజు పోలేరమ్మ నగలనంతా తెప్పించి దాన్ని ఎన్నో ఆటంకాలు చెప్పారు, ఎన్నో సమస్యలు సృష్టించారు. వాటన్నింటికి డోంట్ కేర్. నాకు ప్రజలు అడిగారు, రాజా గారు అనుమతించాడు, మేము చూపియాలా అని ఆ రోజు ఎగ్జిబిషన్ చేసి రాజా గారి నగలన్నీ చూపించిన ఘనత కూడా ఆయింది. అదేవిధంగా సార్, ఈరోజు జాతర అంటే అది ఉచితం చేసుకోబోయేది కాదు. దానికి చాలా సాంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. వెంకటగిరిలో ప్రధాన కులాలు ఏమేమి ఉన్నాయో ఆ ప్రధాన కులాలు ప్రతి ఒక్క కులానికి ఒక ప్రత్యేకత ఇచ్చి జాతర జరిపిస్తాం. అటువంటి సాంప్రదాయాలు ఏమి భగ్నం చేయకుండా
అధికార దుర్వినియోగం చేస్తే ఒప్పుకోకుండా, ఎవరైనా ప్రజలు ఒప్పుకోకుండా శాంతితో రాక జరిపించాల్సిన బాధ్యత ఈ రోజు ఆఫీసర్ల మీద ఉంది. దాన్ని పర్యవేక్షించిన బాధ్యత మన ఎమ్మెల్యే గారి మీద ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సక్సెస్ చేసుకోవాలి మనం. అదేవిధంగా సార్ కొన్ని సమస్యలు ఏంటో ఉన్నాయి. పోలీసు వారి నుంచి కొన్ని విన్నపాలు నేను చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే సార్, బుధవారం మధ్యాహ్నం నుంచి పొట్టేళ్ళ టౌన్లోకి వస్తాయి సార్. దాన్ని దయవుంచి ఎవరు ఇబ్బంది పెట్టకుండా అట్లా కాంపాలకాల నది వెనకల పొట్టేళ్ళు తీసుకొచ్చి స్వచ్ఛందంగా వ్యాపారస్తులు అమ్ముకునే ఏర్పాటు ఎంఆర్ఓ గారు కానీ కమిషన్ మన పోలీసు వారు కానీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది సార్. ఎందుకంటే వాళ్ళని దూరంగా పెట్టేసి రేటు పెంచేసి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా వాటి దగ్గరికి తీసుకొచ్చి, ఎందుకంటే పోలేరమ్మకు మొక్కుబడి చాలా మంది ఉంటారు, ఆ మొక్కుబడి తీసుకునే విధంగా మనం చూడాల్సిన సాంప్రదాయంలో అది ఒకటి. రెండో సార్, ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ లాగా బుధవారం మధ్యాహ్నం నుంచి బుధవారం రాత్రి నుంచే ప్రజలు లోపల పోనీయకుండా చాలా ఇబ్బంది పెడతారు సార్. దయవుంచి కార్లు, మోటార్ సైకిల్ వరకు మొదలైన కార్లు ఆటోలు రావడంతో బంద్ చేయండి. మోటార్ సైకిల్ దాదాపు గుడి కానించి ఆర్టీసీ బస్ స్టాండ్ కానించి ద్వారకా సెంటర్ దాకా సార్ చాలా బ్యాలెన్స్ ఉంటాయి. ద్వారకా సెంటర్ కాబట్టి మొత్తం మీకు కంట్రోల్ తీసుకోండి. ఆడ ఏం పంపించాలండి, ఎందుకంటే మీరు కంట్రోల్ చేస్తే చాలా సొంతలు ఉన్నాయి. ఎట్లా వచ్చేస్తాం చెడ్డ పేరు చేస్తాం. దయవుంచి దాన్ని పరిశీలించి ఆ టౌన్ లోకి పోయే విధంగా, అదేవిధంగా కాంపాల నుంచి బంధువులు చాలా మంది వస్తారు సార్. దుర్వాడికి వస్తున్నారు. ఎనపాలలో కానీ, పద్మశాలిలో కానీ, కాంపానికి కానీ, అరపానికి కానీ, ఎగురుపానికి కానీ, మార్కెట్ వీళ్ళకి కానీ అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి సార్. ద్వారా ఆ ఇల్లులో కూడా మనం వాళ్ళ సొంత వెహికల్ పంపించే ఏర్పాటు బాధ్యత కూడా తమ తీసుకోవాలి పోలీస్ శాఖ వారు. ఎందుకంటే ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు. వాళ్ళ సొంత ఇంటికాడ కారు పెట్టుకోవాలా, వాళ్ళ సొంత ఇంటికాడ హోటల్ పోసుకోవాలి, వాళ్ళ సొంత ఇంటికాడ కోరుకుంటుంది కాబట్టి ఆపేసి వాళ్ళకి కొన్ని ఇబ్బంది పడుతున్నారు. అది కూడా లేకుండా అంటే శాంతి భద్రత కోసం మేము చేస్తున్నాం, మేము కాకుండా. కానీ దాంట్లో కొన్ని రియాలిటీ చూసి వాళ్ళు సొంతంగా వాళ్ళ ఊళ్ళో వచ్చున్నారా, వచ్చుంటే వాళ్ళకి దారి చూసిన ఏర్పాటు చేయడం. అది లాస్ట్ ఇయర్ సార్ అమ్మవారి ఊరేగింపుని చాలా అద్భుతంగా జరిపించారు ఎమ్మెల్యే గారి దగ్గరుండి. చాలా ప్రశంసలు వచ్చాయి. అదేవిధంగా ఈసారి కూడా చాలా చిన్నగా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఆ దూర ప్రాంతాలు వచ్చినంత అమ్మవారిని చూడాలని, అమ్మవారి కటాక్ష పొందాలని వస్తారు సార్. గబగబా లేకుండా పోలీసులు ఏ విధంగా జరిపించారో అదే విధంగా జరిపించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇంకా కూడా సార్ వెంకటగిరిలో రోడ్లు సరిగ్గా ఇంకా చేయరా సార్. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి మీటింగ్ పెట్టారు, మీరు మీటింగ్ పెట్టి మీటింగ్ ఇంకా బ్యాచ్ వర్క్ కాంపాలెం కాడ అయితే ఘోరంగా ఉంది సార్. కాంపాలెం కూడా ఒక కారు పోయే స్పేస్ ఉంది అక్కడ. కాబట్టి కాంపాలెం కూడా గుంతలను కూడా పూడ్చాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మనకు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు జాతరకు వచ్చినప్పుడు వెంకటగిరి ఈ విధంగా ఉంది అంటే టౌన్ లో కూడా పరిస్థితులు బాగాలేదంటే బాగుండదు. అదేవిధంగా సార్ పోయినసారి చాలా బాగా చేశారు. ఆడ రథం వస్తున్నప్పుడు వేరే బ్యానర్లు కానీ కొంతమంది అడ్డంగా కొన్ని బ్యానర్లు కడతారు. దయవుంచి అడ్డంగా బ్యానర్లు కట్టద్దు ఎవరు. ఏదన్నా ఉంటే ఆ గోడ మీద వాటి మీద ప్రజలకు కూడా, ఎందుకంటే బిల్డింగ్ మీద ఎక్కి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ బిల్డింగ్ మీద ఎక్కి చూసే వాళ్ళకి అడ్డం లేకుండా బ్యానర్లు కట్టండి. అమ్మవారు ఊరేగింపుడు ఎమ్మెల్యే గారు అమ్మవారు ఊరేగింపు దాకపోతా అంటే 10 బ్యానర్లు ఇప్పించారు. ఆ పరిస్థితి వద్దు సార్. మీరు గమనించారు సార్, పోయిన 10 బ్యానర్లు అడ్డం కట్టినట్టు ఇప్పించారు. అడ్డం కట్టకుండా అమ్మగారు ఊరేగింపు అడ్డం లేకుండా చెయ్యాలి సార్. అదేవిధంగా క్యూ లైన్ లో కూడా సార్ ఉదయం నుంచి 10 గంటల దాకా నీళ్ళ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఉదయం ఊరు కోరుకొస్తారు మనల్ని. ఎందుకంటే ఉదయం వాన పడచ్చు, ఆ రోజు చల్లగా ఉంటది. 11 నుంచి 1 గంటల దాకా మనం ఇచ్చే సర్వీస్ ని బేసిక్ గా ఇస్తే ఆ సమయంలో దాహం, దప్పిక అన్ని ఏర్పడతాయి. కాబట్టి 10 నుంచి 1 గంటల దాకా కూడా సర్వీస్ చేయాలి మనం. 2 గంటల దాకా కూడా సర్వీస్ చేస్తే మంచిది. ఆ సర్వీస్ ని మన దగ్గర ఎంత ఎన్ని పొట్లాలు ఉన్నాయి, ఎన్ని వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి, ఎన్ని మజ్జిగ ప్యాకెట్లు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం ఏ గంటలు ఎంత ఇవ్వాలా అనేది క్యాల్కులేట్ చేసుకొని ఇచ్చి అందరూ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మా గౌరవ శాసనసభ్యులు తీసుకోవాలా. అది కూడా చూడాలి సార్ మీ పర్యవేక్షణలో. ఎందుకంటే ఒకేసారి వస్తే అన్నింటినీ గబగబా ఏదో మానేయడం చేయడం అట్లా కాకుండా సోషల్ వర్కర్లను పెట్టి అక్కడ ఎన్జీసీ కలవ చూసుకుంటున్నాం.
వేదిక నమస్కారం. ఆర్మీ తరఫున ప్యాచ్ వర్క్ కంపాలం దగ్గర కూడా ప్యాచ్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత కూర్చోండి రేపు సాయంత్రం మొత్తం ప్లాన్ చేస్తాం. ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో రేపు నైట్ మొత్తం ప్యాచ్ కూడా రెక్టిఫై చేస్తాం, తెలియజేస్తున్నాం. ఇదే విధంగా గూడూరు రోడ్డు కూడా వెంకటగిరి నుంచి గూడూరు రోడ్డు కూడా దాదాపు 100 బళ్ళు తోలారండి. వార్నింగ్ చేయిస్తున్నాము. బంగారుపేట దగ్గర కూడా మొత్తం ప్యాచ్ అన్ని కూడా రెక్టిఫై చేసి ఈ ఉత్సవ పోలేరం జాతరకి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఉన్నటువంటి పోలేరమ్మ కష్టపోటు ఈవో గారికి, అలాగే సోదర సమానులు గొల్లగుంట మురళి గారికి, వీరం రాజేశ్వరరావు గారికి, అలాగే ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం సాధారణ ఒక రిక్షా వాడి దగ్గర నుంచి కార్మిక కర్షక సోదరుల దగ్గర నుంచి పేదవర్గం అలాగే వర్గాలలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యల్ని విన్నవించుకోగలిగిన ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రం మొత్తం మీద ఎవరైనా ఉన్నారంటే నేను సవినయంగా గౌరవంగా చెప్పగలుగుతాను. అది అన్నగా కురువుల రామకృష్ణ గారిని. సో వేదిక మీద ఉన్నటువంటి కురువుల రామకృష్ణ గారికి అందరికీ కూడా ఏంటంటే ముందుగా శుభ సాయంత్రం తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి వెంకటగిరి పట్టణ ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. వెంకటగిరి అనగానే ఏంటంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది వెంకటగిరి పోలేరమ్మ జాతర. అలాగే ఏంటంటే వెంకటగిరి అనగానే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది కంచిపట్టు చీరలు, కమలమ్మ మైసూర్పాకు కూడా తర్వాత మాట్లాడదాం. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ జాతర ప్రతిష్టాత్మకంగా రాజయ్య గారు ఆ రోజుల్లో ఏంటంటే కలరా, మసూచి లాంటి వ్యాధులు ప్రబలితమైనప్పుడు అటువంటి వ్యాధుల్ని ప్రబలితం కాకుండా ఆపేదానికి, కట్టడి చేసేదానికి శక్తి యంత్రాలని ఊరి పొలిమేరల్లో ప్రతిష్ఠించడం జరిగింది. అటువంటి ప్రతిష్ఠించినటువంటి పొలిమేర రాత్రి అమ్మవారిని తీసుకెళ్లేసి మన జీనుగుల వారిని పెట్టిన తర్వాత ఇంతకుముందు మనం అమ్మవారిని చూస్తే కాగడాలతో ఆమె స్వాగతిస్తూ మనం తీసుకొచ్చి చావుతో పెట్టేవాళ్ళం. ఈరోజు ఆ కాగడాలనే కనిపించకుండా పోయేశారు. మీరు ఒకసారి సమర్థించండి. పోయినసారి నేను అబ్జర్వ్ చేయలేదు కానీ జనరల్ గా కాగడాలు చాలా వరకు తగ్గిపోయాయి. కాగడాలతో అమ్మవారిని ఆమె జ్యోతి చూపిస్తూ తీసుకురావడం అనేది ఆనవాయింది. అలాగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా శాశ్వతం కాదు. మనం వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం. ఈ యొక్క పోలేరమ్మ జాతరలో మనం సాంప్రదాయాలకి పెద్దపీట వేయాలా, వచ్చే భక్తులకి పెద్దపీట వేయాలా. విఐపీ క్యూ లైన్ లో విఐపీలు మెండుగా వెళ్తుంటారు. అలాగే ఏంటంటే చిన్నపిల్లలు, ఫ్యామిలీస్ తో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏంటంటే క్యూ లైన్ లో గంటల పాటు వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది. పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా ఏంటంటే ఆ లోటు లేకుండా ఏంటంటే ఫాస్ట్ గా దర్శనం అయ్యేదానికి జరిగింది. ఈసారి కూడా ఇంకా మంచి చర్యలు తీసుకొని అలాగే ఏంటంటే దర్శన భాగ్యం ప్రజలందరికీ కల్పించాలని కోరుకుంటూ, ముఖ్యంగా పొద్దునే నేను ఈవో గారిని యాదృచ్ఛికంగా కాకతాళీయంగా కలవడం జరిగింది టెంపుల్ దగ్గర. టెంపుల్లో కొన్ని ప్రతిమలు బాగా డ్యామేజ్ అయినాయి, అవన్నీ కూడా చేస్తే బాగుంటుంది. అలాగే ఏంటంటే పైన శిలా తోరణాలు కూడా ఒక 2 లేవు, అవి కూడా నేను ఈవో గారికి పొద్దున చూపించాను. వాటిని కూడా మనం చేయిస్తే బాగుంటుంది. అలాగే ఈ సభాముఖంగా ఏంటంటే నేను ఎమ్మెల్యే గారికి వివరించుకోదలుచుకున్న విషయం, అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, అమ్మవారు గడిచిన 10 సంవత్సరాలతో పోల్చుకుంటే మనకు దేశమానంగా భక్తుల యొక్క తాకిడి విరివిగా ఏంటంటే కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది సార్. కాబట్టి నా విన్నపం ఏంటంటే అక్కడ పొద్దున టెంపుల్ తెరిచి 11-12 గంటలకి అయ్యవారు వెళ్ళిపోతున్నారు, అంటే పూజారి వెళ్ళిపోతున్నారు. రెగ్యులర్ రోజుల్లో కూడా ఆ టైం ఎక్స్టెన్షన్ చేయండి. ఎంతో మంది భక్తులు కంటిన్యూగా వస్తున్నారు సార్. ఆ కంటిన్యూగా వచ్చేటప్పుడు ఏంటంటే త్రూఅవుట్ ఇయర్ 365 రోజులు కూడా ఆ టైం ఎక్స్టెన్షన్ చేయండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆలయం కంటిన్యూగా ఏంటంటే అందుబాటులో ఉండాలి. ఈ విషయాన్ని కూడా మీరు పరిశీలించండి. అలాగే అమ్మవారికి నేను ఇంతకు కూడా చెప్పదలుచుకున్నాను, అమ్మవారి యొక్క లెక్క ఖర్చు ఎంత వచ్చింది, ఎంత జమ అయింది, మిగులు వాసి ఎంత ఉందనేది కూడా గురువుగా చెప్పాలి. అమ్మవారికి కావాల్సినట్టు విరివిగా ఏంటంటే దాతలు ఇంటికి వచ్చి విరాళాలు ఇస్తున్నారు. కాబట్టి అట్లీస్ట్ వారానికి 1 రోజైనా సరే పోలేరమ్మ దేవస్థానం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనేది నా వినతి. థ్యాంక్ యూ. అమ్మవారిని గతంలో గంపలో తీసుకొచ్చేవాడు అధికారం గంపలో. ఈరోజు కాలం మారింది, జనాభా పెరిగారు, అన్ని రకాలుగా డెవలప్ అయింది. దాన్ని బట్టి క్రమేణా మనం అన్ని పెంచుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో ఎందుకు రావడం రాయేసి అట్లాగే ఇట్లాగే కంట్రోల్ లేకుండా రకరకాలుగా ఉండేది.
ఈ రోజు ట్రాక్టర్ వల్ల ప్రశాంతంగా అందరూ చూస్తున్నారు, బాగా దర్శనమిస్తుంది. ఎందుకంటే ఎంత స్లోగా పోతాడు అంత స్లోగా పోతాడు, ఎక్కడ బ్రేక్ ఇవ్వడం అక్కడ బ్రేక్ చేస్తాడు. ఆ రంగం మీద నీకు బ్రేక్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి పరిస్థితులు బట్టి జనాభా బట్టి మనం బాగా దర్శనం ఇవ్వాలంటే అది తప్పనిసరి. ఇంకా చూస్తాము, ఇంకా కూడా మార్పు చేయాలనేది ప్లాన్ ఉంది. రాబోయే రోజుల్లో అమ్మవారిగా సపరేట్ గా మంచి రథం చేయించి బ్రేక్ సిస్టమ్ పెట్టించి అన్ని కూడా చేయాలని కాన్సెప్ట్ అనుకుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ప్రయత్నిస్తాను. దయచేసి వాటిని రిమూవ్ చేసిన కోసం, లేకపోతే మేమే కట్ చేస్తాం. దయచేసి మీరు పైకన్నా కట్టుకోండి, లేదా మేమన్నా ఆ రోజు ముందు రోజు వెళ్ళి కట్ చేస్తాం. అమ్మవారి రథానికి అడ్డంగా ఉన్నాయి అవి. దయచేసి ఇప్పుడు పోయి చూసి వచ్చాం కాబట్టి దయచేసి ఆ టిష్యూ వైర్లన్నీ మీరు పైకన్నా కట్టుకోండి, లేకపోతే మేము రిమూవ్ చేస్తాం. ముందు రోజు టిష్యూ వైర్లు కిందకు ఉన్నాయి. మా ఎలక్ట్రాల్ లైన్లన్నీ పైకి ఉన్నాయి, టిష్యూ వైర్లన్నీ కిందకు ఉన్నాయి. అవన్నీ పైకి లాగా కట్టుకోవాల్సిందే, లేకపోతే కట్ చేయాలి. అంటే రథాలు కలుగుతాయి కాబట్టి మళ్ళీ అంతరాయం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కట్టుకోండి. నర్సింగ్ ట్యాంకులు కానీ వాటర్ ట్యాంకులు కానీ ఇచ్చేవాళ్ళంటే చెప్తే దాని వల్ల కౌంటర్ పెడతాం, కౌంటర్ హ్యాండ్ చెప్తే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది ఇస్తామని చెప్పేవారు, ఇక్కడ చెప్తారు కానీ అర్థాలు వస్తే అక్కడ ఉండదు. కాబట్టి కష్టపడితే చెప్తారు, చెప్పారా ఇవ్వలేదు. ఎందుకంటే మళ్ళా వాళ్ళు చెప్తే ఒక 2 వినోపాలు ఇప్పుడు కాళాశ్రీ పెద్ద పెద్ద ఇటువంటి వాటిలో రథోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రథోత్సవాలు జరిగేటప్పుడు అండర్లైన్ కరెంట్ వైర్లు వేసుకొని ఆ ఏరియాలో పైన కరెంట్ వైర్లు లేకుండా చాలా ఈజీగా పోతుంటుంది. ఆ రకంగా మనం పోలేరమ్మ ఇంకా శాశ్వతంగా మనం ఉన్నంతకాలం ఊరుకుంతకాలం ఉంటుంది కాబట్టి ఆ మెయిన్ లైన్ మాత్రం అండర్ గ్రౌండ్ ఏమన్నా కానీ ఎలక్ట్రిసిటీ కానీ వేయించుకోగలిగితే అది మీ టైంలో ఒక మంచి పేరు వస్తుంది. ఆ ఒక వైద్యులు ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు రాకుండా జరుగుతాయని చెప్పి అటువంటి ప్రతిపాదన ఎలక్ట్రిసిటీ వాళ్ళని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ముఖ్యంగా వెంకటగిరి లో 2 బస్టాండ్లు మొన్న ఈ కలెక్టర్ గారి సమావేశంలో దానికి చెప్పడం జరిగింది. ఆ 2 బస్టాండ్, ఈ బస్టాండ్ ఇంకోటి 2 పక్కల బస్టాండ్ కానీ పెట్టి వచ్చే ప్రజలు ఏంటంటే విలువగా శ్రీశక్తి పథకం ద్వారా మహిళలు అధికంగా వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడికక్కడ ఈ చైన్ స్కాచింగ్లు అటువంటి ఏం లేకుండా 2 విడిపోయి గూడూరు, తిరుపతి, గూడూరు, రాపూరు, ఆ నెల్లూరు పోయేట ఆ పక్క తూర్పు కోటలు, ఈ పక్క వచ్చి తిరుపతి, నాయుడుపేట, కాళాశ్రీ ఈ పక్క కొంచెం అది అధికారులకి మా ఎమ్మెల్యే గారికి డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మరుసటి రోజు నుంచి కావాల్సింటే బ్రిడ్జి మీద అంగడి పెట్టుకున్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక చిన్న మా సలహా మాదిర, అది కూడా పాటించవలసిందిగా కోరుకున్నాము. మంచి సలహాలు ఇవ్వరు, డైరెక్షన్ చెప్పారు, ఖచ్చితంగా పాటిస్తాము. ముందుగా నమస్కారం. ఏర్పాటు చేస్తున్నాం. ఒకసారి చంటిబిడ్డ బదులు కూడా చాలా ఇబ్బంది పడదు. చిన్న చంటిబిడ్డ బదులు కూడా పెట్టుకొని దానికంటూ సపరేట్ గా వాలంటీర్స్ పెడితే బాగుంటున్నాయి. చాలా మంది వికలాంగులు అడగడం జరిగింది. అందువల్ల జాతరలోనే మన అమ్మవారు ఎంతో ప్రాముఖ్యత వహించినటువంటి దేవత కాబట్టి ఆమెను ఎప్పుడు మనం పచ్చగానే చూడాలనుకుంటున్నాము. పూలతోనే అమ్మవారిని చూడడం మనం అందరూ ఎక్కువగా ఇష్టపడతాము. మా అధికారులు చెప్పినట్టుగా తడిగలు, లేబర్ తడిగలతోనే అమ్మవారిని గుర్తు చేసుకుంటే బాగుంటుందని మా యొక్క సజెషన్ సార్. అలాగే జాతర మనము లాస్ట్ ఇయర్ కాకుండా ముందు ఇయర్ లో అమ్మవారిని అలంకరణ విషయంలో చాలా చక్కగా చేశారు సార్. కావాలంటే ఫోటో కూడా చూపిస్తాము. అలాగే త్రిశూలం మరియు ఒక చేతిలో ఏదైతే అభయాస్త్రం లాగుంటుందో అలాగే నీట్ గా పెట్టుకొని అలంకరణ తీసుకొని వస్తే బాగుంటుందని ఒక విన్నపం సార్. అలాగే ఇంకోటి ఏంటంటే భద్రత విషయంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా విధాలుగా మనకు సహాయిస్తున్నారు సార్. వాళ్ళకందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. అలాగే చిన్న రిక్వెస్ట్ సార్ సీఏ గారికి, యాత్ర అయిపోయిన అనంతరం మన డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్టైల్ అయి ఉంటారు సార్, కాదని చెప్పలేదు. కానీ వాళ్ళు వెళ్లే సమయంలో
ఏంటంటే ఈ భక్తులు ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంటారు సార్, అంతజెండంగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళ మీద నిలుపుదల కోసం 1 గంట మా కోసం డిపార్ట్మెంట్ ఇంకొకసారి ఆలోచించి పెద్ద మనసు చేసుకొని వారిని ఒక కంట్రోల్ చేస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం సార్. అమ్మవారికి మెయిన్ వ్యాపారంలో చేస్తారు. వ్యాపారం పైన అది కూడా ఈసారి పూలాలంకరణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పూలాలంకరణ చేస్తున్నాడు. అదేవిధంగా ఈసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా 50 లక్షల రూపాయలు అమ్మవారికి ఇప్పుడు ఇవ్వడం కూడా జరిగింది. 50 లక్షలు పూలాలంకరణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసుకోవడం. ఇంకా కాకుండా ముందుగా చెప్పచ్చు అందరూ కూడా చేయండి. జరిగినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే దాన్ని సర్ది అట్లాంటి పొరపాటుగా రాకుండా మనం చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ వెంకటగిరి భోజనం రావాలంటే చాలా దూరం నుంచి, విదేశాల నుంచి, అలాగే దగ్గర ఉండేవాళ్ళు కాకుండా దూరంగా ఉండేవాళ్ళు వచ్చి ముగ్గురు తీర్చుకునేది అది సాంప్రదాయం. వాళ్ళకి ఎంత పని ఉన్నా కూడా పోలేనమ్మ అన్ని కోరికలు తీర్చే తల్లి కాబట్టి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. నేను ముఖ్యంగా 3 పాయింట్లు చెప్తున్నాను. ఒకటి, మన పోలేనమ్మ ఊరు కానించి ఆర్చి వరకు ఎట్టా 8 కిలోమీటర్ వాళ్ళు షామినాలు వేస్తారు. ఆ క్యూ లైన్ లో మన ఆర్చి నుంచి పాత బస్ స్టాండ్ వరకు క్యూ లైన్ ఉంటాయి కాబట్టి ఆ క్యూ లైన్ లో చాలా మంది ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ క్యూ లైన్ లో ఉండి అమ్మని దర్శనం చేసుకుంటారు. ఆ క్యూ లైన్ కి షామినాలు వేస్తే ఎంతసేపు అయినా ఉంటారు, ఎంతసేపు అయినా దర్శనం చేసుకునేదానికి వీలుంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. మనకు ఆ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన వీరవ రాజేశ్వరరావు చెప్పినట్టు, మన పులుగులు రాజేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ పాలకేంద్రం కాడ కానీ, కాంపాడ్యం కాడ కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా క్రాస్ రోడ్ లో ఆర్చి కాడ కానీ పోలీసు వాళ్ళు ఎవరిని రానివ్వలేదు. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఇబ్బంది. ఎందువల్లంటే బయట నుంచి కాలంలో వస్తారు, అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఎవరిని పంపించరు. ఏమంటే మాకు ట్రాఫిక్ ఇబ్బంది అంటారు. ఇప్పుడు క్రాస్ రోడ్ లో ఎదుర్కొంటే టీచర్స్ కానీ, రాణిపేట కానీ, త్రిభువనపేట కానీ, మల్లాలపేట కానీ అక్కడ వరకు బంధువులు ఉంటారు. అక్కడికి వెహికల్స్ లో పోవాలంటే వాళ్ళు ఎట్ట పోవాలా? మధ్యలో కూడా బారికేడ్లు పెట్టేసి అందరూ కట్టేసి ఉంటారు. మధ్యలో పోయేదానికి లేదు. స్కూటర్ అయితే పోవచ్చు కానీ కార్లు కానీ ఇంకొక వెహికల్స్ కానీ పోయేదానికి వీల్లేదు. ఎందుకంటే అంత దూరం నుంచి అమ్మని మొగ్గు తీర్చుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. కానీ మనం ప్రతి సంవత్సరం ఇదే శాంతి మీటింగ్ లో మనం మాట్లాడుకోవడం, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళ ఉంటుంది, ఎవరేం కాదు. కానీ ఒక టైం వాళ్ళు ఇప్పుడు కాజీపేటలో ఎట్ట ద్వారకా వాళ్ళ కాడ ఎట్ట బారికేడ్ కట్టేస్తున్నారు. అక్కడ వరకు వెహికల్స్ వచ్చేటట్టు చూడండి. అలాగే మన పాత బస్ స్టాండ్ కాడ కూడా వరకు మన క్యూ లైన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి వెహికల్స్ కూడా అక్కడ వరకు వస్తే అక్కడి నుంచి ఎవరైనా సరే వాళ్ళు ఇళ్ళకి పోయే వాళ్ళు ఉంటే వెహికల్స్ పంపిస్తే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యంగా సిఐ గారికి విన్నవించుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ క్యూ లైన్ కాడ ఎక్కువసేపు ఉండకుండా త్వరగా పంపించేటట్టు
చేస్తే బాగుంటుందని ఇది కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కార్డు కాకుండా కార్డు కూడా వేసి వీడి వరకు నడిచే విధంగా ఏర్పాటు చేస్తారు. సార్ ముఖ్యంగా ఆ ట్రాఫిక్ గురించి చూడండి సార్. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు బయట నుంచి. అది ఒక్కసారి నేను సీఏ గారితో మాట్లాడి అక్కడ పెట్టుకోవడానికి తీసేది కాబట్టి లేకపోతే లాభాలు కాదు అక్కడ ఆడతారు. అక్కడి నుంచి కాలంలో ఎంత ఆడపెడతారు మీరు ఆలోచించారు సార్. ఉంటే ప్లేస్ ఉంటే అక్కడ పక్కన ఒకే టైం పంపించేయచ్చు. ఆడ ఎందుకు పోయే పరిస్థితి లేదు. గంటలో పోతే అక్కడ ఎలా ఉంటారు, ఇది ఎందుకు వచ్చేదానికి లేదు. సార్ ఇప్పుడు మనకు మార్కెట్ కట్టేది కాశీపేట ద్వారకా ఒకసారి అక్కడి నుంచి ఎవరు పంపుతారు. రెండోది ఏంటంటే పెట్టాం కాబట్టి అక్కడ వరకు ఏమి వెహికల్స్ బాగుంటుంది. ఎందుకంటే ఈ క్యూ లైన్ సిద్ధంలో పాలకొండ నుంచి అక్కడ ద్వారకా కానించుకుంటుంది కాబట్టి ఈ మధ్యలో ఎవరిగా మన వెహికల్ వెళ్ళిపోతారు సార్. మెయిన్ ఏంటంటే తిరుమల లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో అన్ని రకాలైనటువంటి కట్టడాలు ఎప్పటి నుంచో శాశ్వత కట్టడాలు ఉంటాయి. ఆ క్యూ లైన్ కానీ ఏమైనా సరే. కానీ ఇక్కడ 1 డేలో కట్టాలా, జాతర అయిపోయినటువంటి గంటల వ్యవధిలో మొత్తం తెచ్చేయాలి. అంటే ఇది అంత సాధ్యమయ్యే పని కాదు. మనం ట్రాఫిక్ కనుక వదిలేస్తే ఇది కట్టుకోవడానికి వీలు కాదు. కాబట్టి మేమేం చేస్తామంటే బుధవారం రోజు, అంటే గురువారం మెయిన్ జాతర, బుధవారం రోజు మీరు అన్నట్టు కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఈవినింగ్ వరకు ఛాన్స్ ఇస్తాం. ఈవినింగ్ సాయంత్రం 5-6 గంటల లోపల ఇళ్లకు చేరుకొని బండ్లు పెట్టేసుకునే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక ఆ తర్వాత ఎలా చేయకుండా ఉంటాము. ఏదైనా అయితే ఖచ్చితంగా పార్కింగ్ ప్లేసుల్లోనే పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చే వెహికల్స్ ఏమైనా. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, మేము బ్యారికేడ్ మీ బండ్లకి వచ్చి రాత్రి అయిపోయిన తర్వాత అప్పుడు బ్యారికేడ్ కట్టమంటే సాధ్యమైన పని కాదు. ఎన్నో ఏరియాల నుంచి మొత్తం మనం బ్యారికేడ్ కట్టుకోవాలి. చుట్టుపక్కల 12 పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి, క్యూ లైన్స్ ఉన్నాయి, మొత్తం కటాఫ్లు ఉన్నాయి. ఇవన్నింటినీ సాధ్యమయ్యే గంటల వ్యవధిలో చేయలేదు ఎవరు. మేము సోమవారం నుంచే ఈ బ్యారికేడింగ్ అంతా కూడా చేయడానికి స్టార్ట్ చేస్తాము. కాబట్టి ఏ రకమైనటువంటి వెహికల్స్ మళ్లిస్తాము, దారి మళ్లిస్తాము, ఖచ్చితంగా బ్యారికేడింగ్ సార్ పకడ్బందీగా చేయించాలా. ఏ రకమైనటువంటి ఇబ్బంది భక్తులు ఉండకూడదనేటువంటి ఉద్దేశమే కానీ ఎవరికి అసౌకర్యం కల్పించాలనే ఉద్దేశం కాదు. దయచేసి కొంతమందికి అసౌకర్యం కలగొచ్చు, దాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలా. లేకపోతే ముందుగానే ప్రిపేర్ గా మీరు బుధవారం మధ్యాహ్నం లోపల లేదా సాయంత్రం లోపల ఇళ్లకు చేరే విధంగా ఈ దూర ప్రాంతాల వాళ్ళు రావాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బీవీఐపీ దర్శనం ఎక్కువ మంది జనాభా పట్టుకోవడం వల్ల చాలా మంది బీవీఐపీ వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకుని రావడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అక్కడ కొద్దిగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కనీసం పోలీసు వారికైనా మనం వాటర్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే క్యూ లైన్ కూడా లాస్ట్ టైం సిఐ గారు, మన సిఐ గారు పాపం చాలా కష్టపడ్డారు. ఆయనకు కూడా వాటర్ మేము ఇవ్వలేదు. కాబట్టి బాగా కొద్దిగా వాటర్ ఫెసిలిటీ మన గుడి దగ్గర ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్స్. మనం క్యూ లైన్స్ అనేది అన్ని కూడా మనం తూర్పు బజార్, తూర్పు వీధి నుంచి మనం స్టార్ట్ చేస్తాము. దాదాపుగా పాత బస్ స్టాండ్ నుంచి 100 మీటర్స్ ఎక్స్టెండ్ చేసి అక్కడి నుంచి అన్ని క్యూ లైన్లు వచ్చే విధంగా ఏర్పాటు చేశాం అన్నమాట. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ రాజాగీరిలో ఏ రకమైనటువంటి అలో చేయం. దయచేసి అందరూ కూడా తూర్పు వీధి నుంచే రావాల్సి ఉంటుంది. దానికి తగినటువంటి సూచిక బోర్డులు కూడా అక్కడే పెడతాం అన్నమాట. అయితే మెయిన్ గా వీవీఐపీలు అంటే ఎమ్మెల్యే సార్లు, అట్లాగే ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, అట్లాగే ఎంపీ సార్లు, తర్వాత ఎక్స్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ గా ప్రోటోకాల్ డైరెక్ట్
డైరెక్ట్ తీసుకుని వెళ్ళడానికి రాజధానిలో నుంచి తీసుకుని రావడానికి ఆస్కారం ఉంటుంది. రిమైనింగ్ అందరూ కూడా నేను దీనికి ఏం చెప్తున్నానంటే మొట్టమొదటిసారిగా మేము కూడా మా ఫ్యామిలీస్ తోని 300 రూపాయల టికెట్ తోనే మా పోలీస్ వాళ్ళందరినీ ఈవెన్ నేను కూడా రావాలని ఈ రోజు వాటికి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. నేను కూడా 300 రూపాయల టికెట్ తోనే రేపు నేను వస్తాను. దాని వీడియో తీసి కూడా పెడతాను అందరికి కూడా దయచేసి. కాబట్టి అందరూ అర్థం చేసుకొని ఇది అందరూ పాటిస్తే ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు అయ్యేటప్పుడు మనకి చాలా మంది ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. ఆర్టీసీ బస్సులు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ పబ్లిక్ వస్తూ ఉంటారు. దీనికి 2 టెంపరీ బస్ స్టాండ్లు పెట్టడం జరిగింది. అయితే ఈ 2 టెంపరీ బస్ స్టాండ్ లో ఒకటి ఈ విశ్వోదయ గ్రౌండ్ ఒకటి అయితే, రెండోది వచ్చేసి మనము సాయిబాబా స్టాచ్యూ దగ్గర పెడతా ఉన్నాము. సో అటుపక్క నుంచి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్ళడం రావడానికి యాక్సెస్ ఈజీగా ఉండే విధంగా పెట్టామన్నమాట. రెండోది ఈ క్యూ లైన్ లో వెళ్ళినటువంటి వాళ్ళు ఎగ్జిట్ పాయింట్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అదేమి ఉమ్మడి కాలువ దగ్గర నుంచి పైన మనకి రూమ్ లేదన్నమాట. దానికి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళందరూ కాళ్ళు తాగుతూ ఉంటాయి. దీని సందర్భంగా మనము ఈవో గారితో చెప్పడం జరిగింది. కింద ఒక మ్యాప్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్నారు. పోయినసారి ఆ మ్యాప్ లేదు, ఈసారి ఆ మ్యాప్ కూడా వేయడానికి వాళ్ళు ఆ ఏర్పాట్లలో కూడా ఉన్నారు. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఈసారి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంచిగా చేయాలని చెప్పేసి, అలాగే 255 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క పోలేరమ్మ అమ్మవారి జాతర ఈసారి విశిష్టత ఏంటంటే ఇంతవాటికి ఎప్పుడు కూడా మనకి ప్రవేశ ద్వారం లేదు. ఈసారి మన స్థానిక శాసనసభ్యుల వారి గురుగొండ రామకృష్ణ గారి వారి యొక్క సొంత ఖర్చులతోని ఈ యొక్క ప్రవేశ ద్వారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందంగా అద్భుతమైనటువంటి కట్టడం కట్టించడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు ఇటువైపు పోతా ఉంటే తెలియని వాళ్ళు ఈ ఆర్చి చూసి ఇది మనం అనేది జాతర అమ్మవారి పోలేరమ్మ జాతర, వెంకటగిరి జాతర అనేది అందరికీ కూడా గుర్తొచ్చే విధంగా ఆ యొక్క ఆర్చి నిర్మాణం అనేది జరిగింది. అక్కడి నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఆస్కారం ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నైట్ కూడా అన్ని కూడా క్లీన్ చేసి ఏర్పాటు చేస్తాం. ఎలాంటి టెన్షన్ పడలేదు, అంతా నీట్ గా సిస్టమేటిక్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకోటి ఆర్టీసీ వాళ్ళు డిఎం గారు దీనికి ఇష్టం బస్సు కాబట్టి గతంలో ఎన్ని బస్సులు పెట్టారు, ఇప్పుడు మీరు ఎన్ని బస్సులు తెచ్చి పెడుతున్నారు చెప్పండి. గతంలో 65 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీశక్తి భవనము ప్రస్తుతం 25 బస్సులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఇబ్బందులకి ఆనందంగా ఎక్కడం జరిగింది సార్. మొత్తం 90 బస్సులు ఆపరేట్ చేస్తామని తెలియజేస్తున్నాం సార్. ఇంకా శాంతి సమావేశం నిర్వహించుకుంటున్నాము. ఇది ఇంతకు ముందు మన వెన్నీరు వరకే పరిమితమైనది. ఇది ఈరోజు రాష్ట్ర పండుగగా గుర్తింపు చెందినది కనుక ఎవరు ఇది మనకేమో లేకుండా అందరి సహాయ సహకారాలతో ఈ జాతరను దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వాళ్ళు చాలా ముఖ్య పాత్ర వహిస్తారు. మనకు అమ్మవారి రథం సపోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత రాజకీయం నుంచి ఇక్కడ మన శివాలయం అలాగే ఏంటంటే అమ్మవారి చేసే స్థానం దాకా కూడా ఏంటంటే కొన్ని లక్షలాది టెక్కాయలు రోడ్లంతా కూడా ఏంటంటే మనం పాల్గొన్నాం. ఆ టెక్కాయలు ఏంటంటే పోయిన సంవత్సరం ఏంటంటే దాన్ని శానిటేషన్ ఆపరేట్ చేయలేదు. పక్క రోజు రావడం జరిగింది. ఈ మధ్యలో చాలా మంది బైక్ సిగరెట్ పడతాం, బైక్ కట్టడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి మున్సిపల్ వారికి మున్సిపాలిటీ వారికి బేస్గా తెలియజేయడం వల్ల దయచేసి అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నంత వరకు
అందువల్లనే వెంకటగిరిలో ఈ రోజు వెంకటగిరి గవర్నమెంట్ ఏంటంటే అప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చినాక ఎమ్మెల్యే అయినాకే డివైడర్ కానీ రాజ్యం కానీ ఎక్కడ ఏదైనా కానీ వెంకటగిరి గవర్నమెంట్ తర్వాత ముఖ్యంగా లెజెండ్ వెంకటగిరి 3 వాటి కేసులో ఎమ్మెల్యే గారు ఏదైనా అవుతారని అందరికీ ప్రశ్నిస్తున్నాము. తీరానికి సమస్య కలిసి ఖచ్చితంగా ఆయన నిలుస్తాడని మా భోజన ఆశిస్తున్న వెంకటగిరి ప్రజలకు ఎప్పుడు గర్వంగా ఉండాలని ఆశిస్తున్నాము. భక్తులందరికీ నా నమస్కారాలు. మాకు మా శాఖలో అప్పగించినటువంటి ప్రతి పనిని ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ భక్తులు చేసినటువంటి కొన్ని సలహాలు సూచనలను తప్పకుండా పాటిస్తామని వేదిక ద్వారా తెలియజేయడం. ఖచ్చితంగా జాతరలో కోరికలతో వారి ఊరికి వెళ్ళిన తర్వాత వెంటనే ఈసారి ఆ కొబ్బరికాయలు కానీ ఇంకోటి కానీ తొలగించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. వేదిక ఆరంభించిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి మరి పెద్దలకి నాకు వెంకటగిరి మండలానికి ముఖ్యంగా పోలేరమ్మ జాతర అంటే చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ ఎంతో సమిష్టిగా సంప్రదాయబద్ధంగా మనకు శివు అనేది 3-4 సంవత్సరాల జరుగుతుందని తెలియజేశారు. 2023లో స్టేట్ ఫంక్షన్ గా శివు అనేది రావడం జరిగింది. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. కాబట్టి మా ఎక్కడైతే మన సర్కార్ గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి బాధ్యతను ఖచ్చితంగా నిర్వహిస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా అటు జిల్లా జాగ్రత్తగా సీఏ గారు నేను మళ్ళీ ఒకసారి ప్రతి ఏరియా పరిశీలించి ఏవైతే ఇక్కడ సూచనలు ఇచ్చారో ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చేస్తారని అందరికీ తెలియజేస్తున్నాను. రేపు 7 గంటలకి తర్వాత 7 గంటలకి ప్రజలు బాగా ఎంజాయ్మెంట్ చేయాలనే కాన్సెప్ట్ తో మంచి మ్యూజికల్ లైట్ పెట్టడం జరిగింది. కాబట్టి మేము అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలని తెలియజేస్తున్నాను. 7 గంటలకి మీడియా మిత్రులందరూ కూడా అందరూ పెట్టి రేపు బాగా గ్యాదర్ అయ్యే విధంగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా తెలియజేస్తున్నాను. సార్ మా ఐదో వారు రైతులు కానీ కాలేజీలు కానీ రైతు వీధులైతే కానీ పాలసీ లేవు. ప్రధానంగా ఏంటంటే మన మున్సిపల్ గవర్నమెంట్ పబ్లిక్ ప్యాకేజ్ మున్సిపల్ వాటర్ కలుషితంగా ఉంటుంది. కలగా వస్తుంది. ఆ వాటర్ ప్యాకేజ్ కూడా అందరికీ కూడా వస్తున్నాయి. దాని వీళ్ళు వాళ్ళు నడుచుకోవాలి. సార్ ఇంకోటి సార్ మన వెంకటగిరిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన వెంకటగిరి జాతర అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి కూడా పోలేరమ్మ లేదా భయంతో భక్తితో గౌరవం సార్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే పోలీసు వాళ్ళు వస్తున్నారో బయట నుంచి లోకల్ కదా స్పెషల్ పార్టీ ఏదైతే వస్తుందో వాళ్ళు పోలేరమ్మ రథాన్ని మనం అక్కడ తీసుకెళ్లేటప్పుడు భక్తులందరూ కూడా కొన్ని మనోభావాలు ఉన్నాయి సార్. అంటే మొక్కుబడులు ఉంటాయి. ఆ రథం లాగాలి మనము ఆ రథం లాగితే పోలేరమ్మ మనం అనుకుంటాం. ఆ రథం క్రమంలో కూడా ఈ స్పెషల్ పార్టీ వాళ్ళు వచ్చి ఆ యువకు పట్టడము చేయడము అది చేస్తా ఉన్నారు. ఇంకోటి సార్ ఏంటంటే సార్ యువత ఎక్కడెక్కడి నుంచో వస్తారు. జాతరగానే పేరుతో ఉల్లాసంగా ఉంటారు. ఎవరైతే స్పెషల్ పార్టీ పోలీసులు వస్తున్నారో వాళ్ళు అతి కిరాతకంగా వ్యవహరిస్తూ ఆ యువకుని కొడుకు గాయపరుస్తారు. ఉదాహరణకి లాఠీ జరిగిన చెంచుకుపాలు పరిస్తారు. అంత లాఠీ పడాల్సిన పరిస్థితి సార్. మేము గణీలో ఉంటే మేము మా పైన మేమేమైనా పశువుమా? మేము మనుషులే కదా. మేము భక్తి భావంతో మేము మా పిల్లలు వృద్ధులు అందరూ వస్తాము. వాళ్ళ పైన ఈ విధంగా ప్రవర్తించడం అనేది అత్యంత దారుణమైన విషయం. దీన్ని పోలీసు వాళ్ళు
దానికి వివరంగా కనిపించాలా బయట చూసిన మనకి ఇక్కడ వెంకయ్యలో మాకు ప్రధానంగా యువత దర్శనం తెలుగుతనం కూడా తెలియజేస్తారు. వచ్చేటటువంటి కూడా జాగ్రత్త ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చేసి ఏం మాట్లాడాలో తెలియదు. ఆవేశంలో కావాలని చేసిన కాదు. ఆ విషయం నాకు మొత్తం తెలుసు. నేనే మందలించాను. ఆ అబ్బాయి విషయాన్ని కూడా నేను చూస్తాను. కార్యక్రమం ఉంది. అది 2025 58,06,30,30 అంటే 28,90,900 అదేవిధంగా 100 ఆభరణాలు 2010 1 కేజీ 125 గ్రాములు సార్. 2025 అది 5 కేజీల 495 గ్రాములు అంటే 4 కేజీల 495 గ్రాములు. సిల్వర్ వెండి వస్తువులు 2010 18 కేజీల 957 గ్రాములు. 2025 59 కేజీల 853 గ్రాములు అంటే 40 కేజీల పెరిగింది. అదేవిధంగా కాపర్ 2017 అమ్మవారికి ఏమేమి ఆభరణాలు ఉన్నాయి, ఏమొచ్చింది ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. గతంలో ఏ విధంగా డిస్ప్లే చేశామో అదేవిధంగా ఆంజనేయ గుడిలో పెట్టి అమ్మవారి నగరాన్ని కూడా డిస్ప్లే చేసి అకౌంట్ కూడా అందరికీ చెప్తామని చెప్పారు తెలియజేస్తాను.